ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మకర రాశి మిత్రులారా, శ్రావణ మాసంలో మీరు తెలియక చేసే ఒక చిన్న పని మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుందని పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఒక్క వస్తువును ఎవరికీ ఇవ్వకూడదు, ఇతరుల దగ్గర నుంచి తీసుకోకూడదు అని శాస్త్ర ఆచారాల్లో కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అసలు ఆ వస్తువేంటి? మీరు ఇంట్లో ఎలాంటి వస్తువులను ఉంచుకోకుండా ఉండటం మంచిదని భావిస్తారు? శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురువు గారిని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. అలాగే శ్రావణ మాసంలో మీకు అనుకూలంగా ఉండే దేవతారాధన ఏది? మన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు మనకు తెలియకుండానే ప్రతికూల వాతావరణాన్ని పెంచుతాయని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య సంప్రదాయాలు సూచిస్తాయి. ఎవరికి ఏది ఇవ్వాలి, ఎవరి దగ్గర ఏది తీసుకోకూడదు, ఇంట్లో ఏవి ఉంచకూడదు, పూజలో ఏ విధానం పాటిస్తే మంచిది, ఈ విషయాలన్నింటినీ భయపెట్టకుండా మన సాంప్రదాయాల్లో ఉన్న నమ్మకాల కోణంలో ఈ వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటేనే మన ఇంట్లో భక్తి, పూజలు, ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెరిగే సమయం. అయితే ఈ సమయంలో మనం చేసే కొన్ని పనుల విషయంలో పెద్దలు కొన్ని ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు పాటించమని చెబుతుంటారు. ముఖ్యంగా మీరు ఈ సమయంలో ఒక వస్తువును ఇతరులకు ఇవ్వకూడదని, అలాగే ఇతరుల దగ్గర నుంచి తీసుకోకూడదని కొన్ని సాంప్రదాయ నమ్మకాలు చెబుతున్నాయి. అలాగే ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటే వాటిని తొలగించటం మంచిదని కూడా భావిస్తారు. అసలు ఆ వస్తువేంటి? మీరు శ్రావణ మాసంలో ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఇంట్లో ఏ వస్తువులను ఉంచుకోకుండా ఉంటే మంచిదని చెబుతారు? అన్నింటికంటే ముఖ్యంగా మీకు శుభ ఫలితాలు కలగటానికి ఎలాంటి దేవతారాధన చేసుకుంటే మంచిది? ఈ విషయాలన్నింటినీ ఒక్కొక్కటిగా మన సాంప్రదాయాల్లో ఉన్న నమ్మకాల ఆధారంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రమే కాదు, మీ కుటుంబంలో మీ స్నేహితుల్లో ఉన్న వారికి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా శ్రావణ మాసంలో అసలు ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. మీ జీవితంలో మీరు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న కొన్ని మంచి మార్పులు ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ ముందుకు వచ్చే సమయం దగ్గర పడుతోందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. ఇంతకాలం ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించకపోవటం, ఒక పని మొదలు పెడితే మధ్యలో ఏదో ఒక అడ్డంకి రావటం, రావాల్సిన డబ్బు ఆలస్యం కావటం, మీరు అనుకున్న పనులు వాయిదా పడుతూ ఉండటం, ఇవన్నీ మిమ్మల్ని మానసికంగా కూడా అలసిపోయేలా చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారే అవకాశం ఉందని జ్యోతిష్యపరంగా భావిస్తున్నారు. ఇంతకాలం ఎందుకు ఆగిపోయింది అని మీరు బాధపడిన పనికే ఇప్పుడు ఇది ఇంత త్వరగా ఎలా పూర్తయింది అని ఆశ్చర్యపడే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా ఆగిపోయిన పనులు తిరిగి కదలటం ఈ సమయంలో ఒక మంచి సంకేతంగా చూడొచ్చు. చాలా కాలంగా ఒక వ్యక్తి దగ్గర ఆగిపోయిన పని కావచ్చు, ఒక ముఖ్యమైన పత్రం కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు, వ్యాపారంలో పెండింగ్లో ఉన్న నిర్ణయం కావచ్చు. ఇలాంటి విషయాల్లో ముందుకు వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. అదృష్టం తలుపు తట్టినా తలుపు మనమే తెరవాలి. అంటే అవకాశం వచ్చినప్పుడు భయపడకుండా ముందడుగు వెయ్యాలి. గతంలో జరిగిన నిరాశల వల్ల మళ్లీ ఇది ఆగిపోతుందేమో అనే ఆలోచనతో వెనక్కి తగ్గకండి. ఆర్థిక విషయాల్లో కూడా మార్పు వస్తుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో కూడా క్రమంగా ఉపశమనం కనిపించే సమయం కావచ్చు. గతంలో ఆలస్యమైన చెల్లింపులు రావటం, అవసరమైన సమయంలో డబ్బులు అందటం, కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన రావటం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అయితే డబ్బు చేతిలోకి వచ్చిందని వెంటనే ఖర్చు చేయకుండా కొంత సేవ్ చేసుకోవటం, అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయటం మంచిదే. ఎందుకంటే డబ్బు రావటం అదృష్టమైతే వచ్చిన డబ్బును నిలబెట్టుకోవటం తెలివి. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మీకు కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న కాల్ లేదా ఇంటర్వ్యూ రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్టులు లేదా తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొత్త పరిచయాలు, కొత్త కస్టమర్లు లేదా కొత్త ఆలోచనలు ఉపయోగపడే అవకాశం ఉంది. మీరు చేస్తున్న పని చిన్నదైనా దాన్ని చేసే విధానం మీ విలువను పెంచుతుంది.
కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గే అవకాశం ఉంది. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తితో మళ్ళీ మాట్లాడే పరిస్థితి రావచ్చు. ఇంట్లో శుభకార్యం గురించి చర్చ మొదలవ్వచ్చు. కొంతమందికి వివాహం, ఉద్యోగం, ఇంటి మార్పు లేదా ఇతర కుటుంబ విషయాల్లో శుభవార్త వినే అవకాశం కూడా ఉండొచ్చు. మీలోనే ఒక పెద్ద మార్పు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కాలంలో ఆత్మవిశ్వాసం పెరగటం చాలా ముఖ్యమైన విషయం. ఇంతకాలం ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ వెనక్కి తగ్గి ఉంటే ఇకపై మీ నిర్ణయాలపై మీరు నిలబడాలని అనిపిస్తుంది. మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే ముందు పాత అధ్యాయం కొన్ని చివరి పరీక్షలు పెట్టడం సహజం. కాబట్టి చిన్న అడ్డంకి వచ్చినా భయపడకండి. ఈ సమయం మీకొక అవకాశం లాంటిది. ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభించండి. మీకు అనుకూలంగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను అందుకునే అవకాశం ఉంటుంది. నా కాలం ఎప్పుడు మారుతుంది అని ఎదురు చూడకండి. మారుతున్న కాలాన్ని గుర్తించి ముందడుగు వేయండి. మీరు కామెంట్లో శుభం జరగాలి అనైతే రాయండి. ఈ వీడియో మీ కుటుంబ సభ్యులు, మిత్రులకి ఉపయోగపడుతుందని అనిపిస్తే వారితో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ కామెంట్ సెక్షన్లో మీ ఇష్టదైవ నామం పేరు కామెంట్ చేయండి. ఇకపై మీకంతా శుభం జరుగుతుంది. అయితే శత్రువుల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. నవ్వుతూ పలకరించే ప్రతి ఒక్కరూ మీ శ్రేయోభిలాషులేనా? అస్సలు కాదు. మీ చుట్టూ ఉన్న వారిలో కొందరు మీ ఎదుగుదలను గమనిస్తూ బయటకు స్నేహంగా కనిపించినా లోపల మాత్రం అసూయతో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు సాధిస్తున్న పురోగతి, పేరు, ఆర్థిక స్థిరత్వం కొందరికి నచ్చకపోవచ్చు. అందుకే ఈ సమయంలో శత్రువులు పొంచి ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకొని అడుగులు వేయటం మంచిదే. మీ రహస్యం మీ బలం. అది బయటపడితే అదే మీ బలహీనత. మీరు సాధారణంగా మీ ఆలోచనలను నమ్మిన వారితో పంచుకోవటానికి ఇష్టపడతారు. కానీ ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితో చెప్పటం ఈ సమయంలో మంచిది కాదు. మీ భవిష్యత్తు ప్రణాళికలు, డబ్బు విషయాలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగానికి సంబంధించిన కీలక నిర్ణయాలను అందరితో చర్చించకండి. మీ మాటలను వక్రీకరించి మీకే వ్యతిరేకంగా ఉపయోగించే వ్యక్తులు ఉండొచ్చు. శత్రువును ఓడించటానికి కత్తి అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం చాలు. మీపై ఎవరైనా విమర్శలు చేసినప్పుడు వెంటనే కోపంతో స్పందించకండి. మీ బలహీనతను వారికి చూపించకుండా ప్రశాంతంగా ఉండండి. మీ విజయమే మీకు సరైన సమాధానం కావాలి. మీపై కన్నేసిన వారు ఉన్నా మీరు వారి మీద కన్నేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీకు నష్టం చేయాలని చూస్తున్నారని అనిపించినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించకండి. బదులుగా మీ పనిపై దృష్టి పెట్టండి. అవసరమైన చోట స్పష్టమైన హద్దులు పెట్టండి. మీకు ఇబ్బంది కలిగించే వ్యక్తులతో మర్యాదగా కానీ కొంత దూరం పాటిస్తూ వ్యవహరించండి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక వ్యవహారాల్లో పత్రాలు, ఒప్పందాలు, డబ్బు లావాదేవీల విషయంలో 2 సార్లు పరిశీలించటం మంచిది. మాట మీద ఆధారపడకుండా అవసరమైన విషయాలను రాతపూర్వకంగా ఉంచుకోవటం మీకు రక్షణగా ఉంటుంది. మీకు అసలు ఆయుధం కోపం కాదు, తెలివి. మీపై ఎవరు అసూయపడుతున్నారో తెలుసుకోవటానికి ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ నమ్మకం పెట్టుకునే విషయంలో తొందరపడకండి. మీకు నిజంగా మేలు కోరుకునే వ్యక్తులను వారి మాటలతో కాకుండా కష్ట సమయంలో వారు చేసే సహాయంతో గుర్తించండి. ఈ సమయంలో మీ ప్రవర్తనలో మర్యాద ఉండాలి, కానీ అతిగా చనువు ఉండకూడదు. ప్రేమ ఉండాలి, కానీ గుడ్డి నమ్మకం ఉండకూడదు. సహాయం చేయాలి, కానీ మీ నష్టానికి కాదు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. మీ విజయాన్ని చూసి అసూయపడే వారిని మార్చటం మీ పని కాదు. వారి మధ్య కూడా మీ దారిని సురక్షితంగా కొనసాగించటం మీ తెలివి. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. మాటల్లో సంయమనం పాటించండి. రహస్యాలను కాపాడుకోండి. మీ శాంతి, మీ సహనం, మీ తెలివైన నిర్ణయాలే మీకు అతిపెద్ద రక్షణ. అలాగే మీ జాతకం పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలైతే మీకు ఎక్కువగా ఉన్నాయి. మీ ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు. ఇక మీరు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్తారు. సొంతవారు లేదా తెలిసిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు మీ జీవితంలో కనిపిస్తున్నాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చు, ప్రాణమిత్రులు కావచ్చు, లేదా చుట్టుపక్కల వారు కానీ, బంధువులు కానీ. ఈ విధంగా ఎవరైనా సరే మీ పట్ల మీ జీవితంలో కోలుకోలేని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. వాళ్ళని నమ్మి మోసపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు.
అలాంటి వ్యక్తుల్ని మాత్రం అస్సలు నమ్మొద్దు. మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మానసికంగా క్షోభకి గురయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మీరు మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారం కూడా కనుక్కుంటారు. సహనం కోల్పోకూడదు. ధైర్యంగా ముందుకు అడుగులు వేసి విజయం సాధించాలి. అలాంటి ధైర్యమే మీకుంది. ఇక మీరు అన్నింటిలో కూడా ముందే ఉంటారు. మీ యొక్క జీవిత భాగస్వామి అన్ని అంశాల్లో మీకు సపోర్ట్ చేస్తారు. అందువల్ల మీకు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలైతే ఈ సమయంలో ఎక్కువగా ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ యొక్క వ్యాపార భాగస్వాములే కారణం. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మీ జాతకం ప్రకారం మీ జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి. ఈ విధంగా అయితే ఈ రాశివారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఈ వస్తువుని మాత్రం ఎవ్వరికీ అస్సలు ఇవ్వకూడదు. ఒక్కవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి కష్టాలన్నింటినీ కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఒక్క విషయం మాత్రం మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం మీరు ఎనలేని కష్టాల పాలవుతారు. కాబట్టి ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకండి. ఆ వస్తువు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలంటే మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలు ఎవరికీ అస్సలు ఇవ్వకూడదు. సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అదేనండి లవంగాలు, యాలకులు ఇటువంటివి. ఈ ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ కూడా ఇవ్వకూడదు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింట్లో ఉండేవారిని కానీ లేదా ఎదురింట్లో ఉండేవారిని కానీ లేకపోతే స్నేహితులు, ఇరుగు పొరుగు వ్యక్తుల దగ్గర ఆ వస్తువులను తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులను అసలు ఎవరికీ కూడా ఇవ్వకూడదు. మీరు మర్చిపోయి కూడా ఎవరికీ ఇవ్వకూడదు. ఒకవేళ మీరు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి పంపించినట్లే అవుతుంది. తద్వారా మీరు కోరి కష్టాలు కూడా తెచ్చుకున్నట్లే అవుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పటం చాలా ఉత్తమం. అది మీకు చాలా మంచిదే. అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక లవంగాలు, యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అలాగే కుటుంబ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పగిలిపోయిన, విరిగిపోయిన దేవుని పటాలు, చిరిగిపోయిన పాత బట్టలు, పగిలిపోయిన అద్దం, ఆగిపోయిన గడియారం ఇటువంటి వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఇటువంటివి ఉంటే వెంటనే తీసి బయటపడేయండి. అలాగే కొంతమంది అల్మరాలో వస్తువులు తీస్తారు, ఆ తర్వాత వాటి తలుపులు వేయరు. జస్ట్ అలా తలుపు ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు. ఇలా చేస్తే కనుక నీళ్లు ఏ విధంగా అయితే చేతుల నుండి జారిపోతాయో ఆ విధంగా మీ డబ్బులనేవి ఖర్చు అయిపోతూ ఉంటాయి. సో అసలు అలా మీరు చేయకండి. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనేది నివసించదు. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన సోఫాలు, టేబుల్స్, చైర్స్ అస్సలు ఉంచకూడదు. అలా ఉంచటం వల్ల ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచకూడదు. అలాంటివి ఏమైనా ఉంటే వాటిని తీసి పడేయండి. అలాగే విరిగిపోయిన వాటిని వెంటనే మార్చేయాలి. మనం ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించం, కానీ వాటి వల్లనే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో విరిగిపోయినవి ఏవైనా ఉంటే వెంటనే వాటిని మార్చుకుంటే సరిపోతుంది. అలాగే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచకూడదు. వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి. ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనమే స్టాప్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అలాగే మన ఇంటిని ఎప్పుడూ కూడా నీట్గా, ఎటువంటి బూజులు లేకుండా, దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మేము చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక మీరు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా తగ్గిపోతుంది. అందుకని ఇంట్లో విరిగిపోయిన వస్తువులు కానీ, పగిలిపోయిన వస్తువులు కానీ, గాజు వస్తువులు కానీ, ఆగిపోయిన గడియారం కానీ ఇవన్నీ కూడా మీకు కొన్ని సూచనలు అనేవి ఇస్తూ ఉంటాయి. వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అది మీరు గమనించండి.
అలాగే సుగంధ ద్రవ్యాలు మాత్రం ఖచ్చితంగా ఎవరికీ ఇవ్వకండి. అలాగే కొన్ని వస్తువులు ఉప్పు, చింతపండు, పచ్చిమిర్చి, నూనె ఇవన్నీ కూడా మీరు చేతికి మాత్రం అస్సలు ఇవ్వకూడదు. మరిన్ని యోగవంతమైన ఫలితాలు మీరు పొందటానికి మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయటానికి ప్రయత్నించండి. అలాగే గోసేవ చేయండి. మూగజీవాలకు, పశుపక్ష్యాదులకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. కర్మఫలం ముగిసింది. ఇక మీ జీవితంలో మంచి మార్పులైతే మొదలవుతున్నాయి. ఇన్ని రోజులు ఎందుకిలా జరుగుతోంది అని బాధపడ్డారా? ఇక ఆ బాధకు ముగింపు పలికే సమయం అయితే వచ్చేసింది. మీ జీవితంలో వరుసగా ఎదురైన ఆటంకాలు, నిరాశలు, ఆలస్యాలు, మనసుకు బాధ కలిగించిన సంఘటనలు ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచటానికి కాదు, మరింత బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దటానికి వచ్చిన అనుభవాలుగా భావించండి. ఇకపై మీ కర్మఫలం ముగిసిందని, నెగిటివ్ ప్రభావాలు తొలగిపోయి సానుకూలమైన మార్పులకు మార్గం సుగమం అవుతుందని విశ్వాసంతో ముందుకు సాగండి. చీకటి ఎంతకాలం ఉన్నా ఉదయం రావటం మాత్రం ఆగదు. ఇక నుంచి మీ ఆలోచనల్లో ఆశ పెరగాలి. నిలిచిపోయిన పనులు క్రమంగా కదలటం, కొత్త అవకాశాలు కనిపించటం, మీకు మద్దతుగా నిలిచే వ్యక్తులు పరిచయం కావటం వంటి సానుకూల పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోవచ్చని నమ్మండి. ముఖ్యంగా గతంలో జరిగిన వాటిని పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడకుండా నా జీవితంలో మంచి రోజులు మొదలవుతున్నాయి అనే సానుకూల భావనతో ముందుకు వెళ్ళండి. దేవుడిని పరీక్షించకండి. దేవుడిపై నమ్మకం పెట్టుకుని మీ వంతు ప్రయత్నం చేయండి. జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా దేవుడిపై విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రార్థన అంటే కేవలం కోరికలు అడగటం మాత్రమే కాదు, కష్టాల్లో మనసుకు ధైర్యం తెచ్చుకోవటం కూడా. మీకు నచ్చిన దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీ ప్రయత్నాన్ని మీరు చేయండి. ఫలితాన్ని భగవంతుడిపై నమ్మకంతో వదిలేయండి. అయితే మీ చేతిలో ఉన్న చిన్న మంచి పని ఇంకొక జీవికి పెద్ద వరంగా మారొచ్చు. అందుకే వీలైనప్పుడు మూగ జీవాలకు ఆహారం పెట్టండి. ఆకలితో ఉన్న కుక్కకు కొంత అన్నం పెట్టండి. పక్షులకు గింజలు లేదా నీరు అందించండి. అవసరంలో ఉన్న ఏ జీవికైనా మీకు సాధ్యమైనంత సహాయం చేయండి. ఇది కేవలం ఆధ్యాత్మిక నమ్మకం మాత్రమే కాదు, మనలో దయ, కరుణ, బాధ్యత అనే మంచి భావాలను పెంచే గొప్ప అలవాటు. ఒక గిన్నె నీరు, ఒక ముద్ద ఆహారం ఒక ప్రాణికి ఎంతటి ఉపశమనమో మీకు తెలియదు. కాబట్టి మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని మంచి ఆలోచనలతో ప్రారంభించండి. ఇతరులను బాధపెట్టే మాటలు తగ్గించండి. చేతనైనంత సహాయం చేయండి. అవసరం లేని కోపాన్ని వదిలేయండి. గతంలోని ప్రతికూలతలను మోస్తూ భవిష్యత్తులోకి వెళ్ళకండి. గతం మీ కథలో ఒక పేజీ మాత్రమే, మొత్తం పుస్తకం కాదు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. దేవుడిపై విశ్వాసం ఉండాలి. మీ చేతులతో మంచి పనులు చేయాలనే సంకల్పం ఉండాలి. అప్పుడు మీ మనసులోనే ఒక కొత్త వెలుగు మొదలవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఒక మాట గుర్తుపెట్టుకోండి. నా చెడు రోజులు నన్ను ఓడించలేదు, అవే నా మంచి రోజులు విలువను నేర్పించాయి. మీ జీవితంలో ఇక శాంతి, సానుకూలత, ధైర్యం, మంచి అవకాశాలు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. దేవుడిని నమ్మండి, మంచి ఆలోచించండి, మంచి చెయ్యండి. మీకు సాధ్యమైనంత వరకు ఒక మూగ జీవికి ఆహారం పెట్టండి. మీ చేతిలోని మంచి పని మీ జీవితంలో మంచి మార్పుకు మొదటి అడుగు కావచ్చు. దేవుడిని చూడలేదు కాబట్టి నమ్మటం లేదు అంటారా? గాలి కనిపించదు, కానీ అది మనల్ని తాకినప్పుడు మాత్రం అనుభూతి అవుతుంది. మన జీవితంలో కొన్ని సంఘటనలు మనకు అర్థం కావు. ఎంత ప్రయత్నించినా పని జరగదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా సమస్య ఎదురవుతుంది. మనం కోరుకున్నది ఆలస్యం అవుతుంది. అలాంటి సమయంలో చాలా మంది దేవుడు నిజంగా ఉన్నాడా అని ఆలోచిస్తారు. కానీ ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఆలస్యం అంటే తిరస్కారం కాదు. కొన్నిసార్లు అది మనకు సరైన సమయం కోసం ప్రకృతి చేస్తున్న ఏర్పాటే కావచ్చు. మీరు దేవుణ్ణి నమ్మకపోయినా కనీసం ఒకసారి మనస్ఫూర్తిగా ప్రార్థించి చూడండి. మీ సమస్యను దేవుడి ముందు చెప్పండి. ఎవరికీ చెప్పలేని బాధను ఆయనతో పంచుకున్నట్టుగా మాట్లాడండి. వెంటనే అద్భుతం జరగకపోయినా మీ మనసులో కొంత ప్రశాంతత కలగొచ్చు. ప్రార్థన సమస్యను వెంటనే మార్చకపోవచ్చు, కానీ సమస్యను ఎదుర్కొనే మనిషిని మాత్రం మార్చగలదు. దేవుడిపై నమ్మకం అంటే చేతులు కట్టుకొని కూర్చోవటం కాదు. మీ వంతు ప్రయత్నం చేయాలి. మీ పని మీరు నిజాయితీగా చేయాలి. తప్పులు జరిగితే వాటి నుంచి నేర్చుకోవాలి. ఆ తర్వాత ఫలితాన్ని స్వీకరించే ధైర్యం కలిగి ఉండాలి. దేవుడిని నమ్మండి, కానీ మీ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపకండి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే 2 నిమిషాలు కృతజ్ఞత చెప్పండి. ఈ రోజు నాకు మరో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని మనసులో అనుకోండి. మీకు నచ్చిన దేవుడి పేరును జపించండి. ఇది మీ ఆలోచనలను ప్రశాంతంగా ఉంచటానికి ఒక మంచి అలవాటుగా మారవచ్చు. ఇంకొక చిన్న పని చేయండి.
మీకు చేతనైనంత మంచి చేయండి. ఎందుకంటే మనం ప్రపంచానికి ఇచ్చే మంచితనం మన మనసులోనే ముందుగా వెలుగును నింపుతుంది. ఆకలితో ఉన్న మూగజీవికి ఆహారం పెట్టండి. వేసవిలో పక్షులకు నీళ్లు పెట్టండి. అవసరంలో ఉన్నవారికి మీకు సాధ్యమైనంత సహాయం చేయండి. ఒక మంచి మాట చెప్పండి. ఒక బాధపడుతున్న వ్యక్తిని ఓదార్చండి. దేవుడికి పూలు సమర్పించటం ఎంత పవిత్రమో ఒక ఆకలితో ఉన్న జీవికి ఆహారం పెట్టటం కూడా అంతే అందమైన దయ. మనసులో మంచి ఉంటే మన అడుగుల్లో కూడా మంచి మార్గం కనిపిస్తుంది. అయితే ఈ వీడియోలో చెప్పిన ఒక్క మాటైనా మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రుల్లో ఉన్నటువంటి మకర రాశి వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మర్చిపోకండి. బహుశా ఈ సందేశం వాళ్లకు కూడా ఈ సమయంలో అవసరం కావచ్చు. మీకు నచ్చిన మంచి మాటను మీ దగ్గరే ఆపకండి. ఇంకొకరి జీవితంలో ఆశను నింపేలా షేర్ చేయండి. మీ జీవితంలో ప్రశాంతత, ధైర్యం, సానుకూలత, మంచి అవకాశాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుడిని నమ్మండి, మంచి చేయండి, ధైర్యంగా ముందుకు సాగండి. మీ మంచి రోజులకు మీరు వేసే మొదటి అడుగు ఈ రోజే కావచ్చు. ఓం నమః శివాయ. మీకు శుభం కలగాలి.